ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయానికి వస్తే మనకి 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సర పాటు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహ ఫలితాలు అనేది మనం చూసుకుంటే కొంత వాళ్ళ యొక్క ఫలితాల్లో మనకి గ్రహగమన స్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. గురువు ఏప్రిల్ 31 వరకు కూడా మేషరాశిలో సంచారం, తర్వాత వృషభ రాశిలోకి మార్పు చెందటం, రాహుకేతువులు రాహు మీనరాశిలోను, కేతు కన్యారాశిలోను, శని కుంభరాశిలోను, అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడ్డవి. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా అయితే. అంటే గోచార ఫలితంగా 2024లో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఏ విధంగా వాళ్ళ స్థానాన్ని సంపాదించుకుంటారు, ఏ విధంగా ఉండబోతుందని మనం చూస్తే శాస్త్రీయ పరంగా ప్రామాణిక సిద్ధాంతాన్ని మనం అనుసరించి, ప్రామాణిక శ్లోకాల్ని అనుసరించి మనం ముందుకు వెళ్తే కన్యా రాశి వాళ్ళకి నవంబర్ అంటే ఏప్రిల్ 31 వరకు కూడా ధనపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే ధనపరంగా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరికైనా ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ, లావాదేవీలు కానీ, నూతన వ్యాపారాలు కానీ కొన్ని ప్రారంభం చేయకుండా ఉండటం చాలా మంచిది. అలానే మే 1వ తారీఖు నుంచి అంటే మే 1 నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు చాలా బాగుంటాడు. అంటే నవమ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటాడు. అంటే గురువు ధనాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, పంచమ భావాధిపతి అయిన గురువు 9వ స్థానంలో వృషభ రాశిలో ఉండి శుక్రక్షేత్రంలో ఉండటం, శుక్రుడు సుఖాన్ని భోగాన్ని తెలిపేవాడు శుక్రుడు. ఈ స్థానంలో ఉండటం వల్ల మే 1వ తారీఖు నుంచి వీళ్ళకి రాబడి పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విపరీతమైన క్రేజ్ బాగా పెరగటం, వీళ్ళకి గౌరవ మర్యాదలు బాగా పెరగటం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ధనపరంగా చాలా ఎక్కువగా సంపాదించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే చిరు వ్యాపారులు ఉండొచ్చు, రోడ్డు మీద పూలు పండ్లు అమ్మేవాళ్ళు ఉండొచ్చు, మామూలు జనరల్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లు చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, పెట్టుబడులు కూడా పెట్టచ్చు, షేర్ మార్కెట్లు కానీ, ట్రేడ్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ మే 1 లోపల మటుకు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. అష్టమ స్థానంలో గురువు మంచివాడు కాదు, నవమ స్థానంలో జూపిటర్ ప్లానెట్ మంచిది. అంటే గోచారీత్యా కొన్ని ఫలితాలు ప్రామాణికంగా కొన్ని శ్లోకాలు, కొన్ని మూల సూత్రాలు, ఫార్ములాస్ చెప్పారు. 2, 5, 7, 9 స్థానాల్లో గురువు ఉంటేనే వాళ్ళ రాశి నుంచి మంచిది అంటాడు. కానీ అష్టమ స్థానంలో గురువు మంచిదని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. కాబట్టి డబ్బు పరంగా, ధనపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచన ఇచ్చాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. అందువల్ల మే 1వ తారీఖు నుంచి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే గురువు వల్ల మే 1వ తారీఖు నుంచి మంచి లాభం, వివాహ ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉంటుంది, ధనపరంగా ఇబ్బందులు లేకుండా నూతన వ్యాపారాలు మీ శక్తిని బట్టి కొనసాగించవచ్చు. అలానే 6వ స్థానంలో మనకి శని యొక్క సంచారం, 3, 6, 11 స్థానాల్లో తృతీయ, షష్టమ, ఏకాదశ స్థానాల్లో శని మందగ్రహం సుఫలితాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని 6వ స్థానంలో 6th ప్లేస్లో శాటర్న్ ప్లానెట్ ఉంది కాబట్టి శని వల్ల అనుకూలమైన ఫలితాలు, ధనాదాయం బాగా పెరగటం, అభివృద్ధి సాధించటం, అనుకున్న వాటిల్లో సక్సెస్ కావటం,
ఏదైతే గతంలో కోరికలన్నీ పెండింగ్లో ఉన్న ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవటం, మంచి చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడే స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి శని వల్ల మంచి ఫలితాలు, ధనధాన్య వృద్ధి, వ్యాపారము, పంటలు, అభివృద్ధి, వృత్తి నిలకడగా ఉండటం, స్థిరమైన వ్యాపారం, స్థిర ఉద్యోగం, భద్రకమైన విషయాలు, అలానే ఆస్తులు కొనుగోలు చేయటం, అలానే వ్యవసాయానికి సంబంధించిన భూములు కొనుగోలు చేయటం, ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే సప్తమ స్థానం రాహు వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చినా కొన్ని రోజులు మాత్రమే ఉంటే ఆ తర్వాత సమసిపోయే అవకాశం గ్యారంటీగా ఉంటే విదేశీయానం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళటంలో ఏంటంటే కంపెనీ త్రూనే వెళ్ళే అవకాశం అనేది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులకు కూడా మే 1వ తారీఖు నుంచి మంచి కాలం ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ రావటం, విద్యార్థుల కాన్సన్ట్రేషన్లో పోటీ పరీక్షలు ఎదుర్కొనే సత్తా అనేది బాగా ఎక్కువ ఉంటుంది. పోటీ పరీక్షలు ఎదుర్కొనే సత్తా బాగా రావటం, వాళ్ళకి బలము శక్తి వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే జన్మంలో కేతు వల్ల ఆరోగ్యపరంగా రుగ్మతలు వస్తున్నా తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయని గ్యారంటీగా ఉంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు అతి వేగవంతంగా వెళ్ళటం అనేది మంచిది కాదు. నదీ స్థానము, సముద్ర స్థానము, పడవల్లో ప్రయాణం చేయటం, అంటే నదుల పరంగా మనకి దోషం లేకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. అంటే నది ప్రయత్నాల విషయంలో కానీ ఓవర్గా అంటే అతి సాహసం అనేది మనం చేయకుండా ఉండటం చాలా మంచిది. వ్యాపారపరంగా విద్యార్థులకు అనుకూలమైన కాలం. అలానే స్త్రీలకి వాళ్ళకి అన్నీ కూడా అనుగుణంగా చేయాలి ఒక ఆలోచన, ఆందోళనకరం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా ఆందోళన తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని ఫలితాల్లో మనం ముందుకు వెళ్తే కన్యారాశి వాళ్ళకి శని 6వ ఇంట మనం ఉండటం వల్ల కూడా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం, అలానే 8, 12 గ్రహాలు విస్తరించి దాని ప్రభావంగా ఈ గ్రహాలు ఏవైతే ఉంటుందో 8వ భావంలో 12వ భావంలో కూడా గ్రహాలకి విస్తరణ జరగటం వల్ల కూడా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉండటం, అలానే ప్రతి పనిలో కూడా సానుకూలంగా ఉండటం, అన్ని పనులలో కూడా విజయానికి మార్గం సుగమం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే వృత్తిపరమైన విజయాలు, అలానే అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం, అలానే అనవసరమైన ఖర్చులకి కొద్దిగా అనవసరంగా ఖర్చులు పెట్టద్దండి. మే 1వ తారీఖు వరకు కూడా మే 1 నుంచి చాలా బాగుంటుంది. కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం కావటం, పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన వార్తలు వినటం, అలానే ఇక్కడ వీళ్ళకి ఏదైతే 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వృత్తిపరమైన వ్యక్తిగతమైన రంగాల్లో వివేకంగా ప్రవర్తించాలంటాడు. అంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా లౌకిక జ్ఞానాన్ని ప్రదర్శించి ఎవరితోటి కూడా వివాదాలు మరి గొడవలు తగాదలు లేకుండా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలు తగ్గించుకోవాలి. ఆవేశపడకుండా ప్రియంగా మాట్లాడటం, అంటే సంతోషపరంగా మాట్లాడటం. అలానే ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ సూర్యుడు, అంగారకుడు మరి ఖగోళ ప్రభావం వల్ల కూడా ఖగోళ శాస్త్ర ప్రభావం వల్ల సంవత్సర ప్రారంభంలో కూడా 4వ ఇంట్లో ఉండటం వల్ల కార్యరూపం దాలుస్తాయి. కొన్ని విషయాలని కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలానే మీరు కుటుంబమైన ఉద్రిక్తలు, ఆవేశాలు కొంత తగ్గించుకొని ఆవేశం కాకుండా ఆలోచన సరళితో ముందుకెళ్ళాలి. స్నేహితులతోటి సామరస్యంగా ఉండటం, అలానే ఎవరితో అయినా ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు మీరు. అలానే శని కొంత అనుకూలంగా ఉండటం వల్ల సంవత్సర ప్రారంభంలో కూడా సూర్యుడు మరియు అంగారకుడు యొక్క కలయిక వల్ల వృత్తిపరమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా కొన్ని దుమారాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద ఎలిగేషన్స్, గ్యాసిప్ ఉండటం వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు వృత్తి పట్ల దైవాన్ని చూసుకుంటూ వృత్తే దైవంగా భావించి ముందుకు వెళ్ళండి. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే హఠాత్తు నిర్ణయాలు ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచనాత్మక విధానాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చదువు పట్ల దృఢమైన అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు గణనీయమైన కృషి చేయటం, కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉండటం, మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఉపేక్షించకుండా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తోబుట్ల యందు కూడా ఆప్యాయత, అనురాగాలతో ముందుకు వెళ్ళటం వల్ల జీవితంలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే
ఈ కన్యా రాశి వాళ్ళకి గురుబలం అనేది చాలా మెండుగా ఉండటం, శని బలం అనేది మెండుగా ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా గణపతిని ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో, అలానే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం అనేది చేయాలి. అలానే గణపతి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మరి భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క తమలపాకులతో పూజ చేయండి. చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి 2024లో సుఫలితాలు కలగాలని ఆశిస్తూ, శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం కలగాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.